హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ పులుసు చేసుకున్నాము. దానికోసం నేను కాకరకాయ తీసుకున్నాను. పులుసుకి కొన్ని కాకరకాయలు ఫస్ట్ చింతపండు నానబెట్టేసుకున్నాము. కొద్దిగా చింతపండు తీసుకున్నాను, పులుసుకి సరిపడా నానబెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకున్నాము. కాకరకాయ కోసేసుకొని టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఒక 2, ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా తెల్లగడ్డ. ఫస్ట్ కాకరకాయ కోసి పెట్టేసుకుందాం. కాకరకాయ కోసేసుకున్నాను. ఉల్లిపాయ దంచేసుకొని పప్పులో వేసుకొని దంచుకునేసేయాలి. దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. రెండు పోసుకొని టమాటాలు బాగా పిసికేసుకోవాలి. పిసుకొసుకొని తొక్కంతా తీసేస్తే సరిపోతుంది. తొక్కంతా తీసేస్తున్నాను. పసుపు కొద్దిగా, సరిపడా ఉప్పు, కారం సరిపడా. ఇందులోనే ధనియాలు అన్నీ వేసుకుంటేసుంటాం మేము. ఇంట్లో ఆడించుకున్న పౌడర్ అది. ఇప్పుడు తెరమాత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, వడి అంటే తెలుసు కదా మీకు. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అన్నీ కలిపి ఎండకు పెట్టుకుంటారు. సమ్మర్లో వేసుకుంటారు దీన్ని. వడి కొద్దిగా వేసుకున్నాము. వడి వేగిపోయినాక మనం దంచి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ, తెల్లగడ్డ, వేసుకోవాలి. అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాడిపోయినాక మనం తయారు చేసుకున్న పులుసు పోసేసుకోవాలి. పోసేసుకొని బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగాక కాకరకాయలు వేసుకుందాం. మూత పెట్టేస్తాం. ఆ లోపల పులుసు ఉడికిపోయింది. మనం కాకరకాయలు వేసేసుకుందాము. కాకరకాయలు వేసేస్తున్నాను. ఒకసారి ఉప్పు కారం టెస్ట్ చేసుకుందాం, సరిపోయిందా లేదా. కారంగానే ఉంది, ఉప్పు కూడా ఉంది, సరిపోయింది. ఉడకాలి బాగా కాకరకాయ. ఇంకే మూత పెట్టేస్తున్నాను. ఉడికాక చూద్దాము కాకరకాయలు. పులుసు ఉడికింది లేదో చూద్దాం. అంటే కాకరకాయ కూడా ఉడికిపోవచ్చింది. కొద్దిగా ఉడకాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం ఆవాల పొడి, కొద్దిగా మెంతి పొడి చల్లేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి, చేయదనిపించదు. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, లైక్ మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, పులుసు కొంచెం మగ్గనిచ్చి దింపేసుకోవడమే. అయిపోయింది కాకరకాయ పులుసు, రెడీ అయిపోయింది.
అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి.